హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంకా అదే లైనింగ్లన్నీ కట్ చేసుకున్నాం కదా, ఇంకా బ్లౌజులన్నీ ఎవరి వాళ్ళకు సెట్ చేసి పెడుతున్నా. ఇక్కడ ఏంటంటే నేను షాపింగ్ చేసిన అనమాట. షాప్లోకి కావాల్సిన ఇవి కట్టుకునేక థ్రెడ్స్ చాలా బాగున్నాయి, మెత్తగా ఉన్నాయి అన్నమాట. మన క్లాత్తో చేసినట్లే ఉన్నాయి మెత్తగా. ఇవి ఒక 2 తెచ్చుకున్నాను. ఇంకా మనకు మెయిన్ పైపింగ్ ఎక్కువ కదా యూజ్ అయ్యేది, అందుకోసం పైపింగ్ క్లాత్ తెచ్చుకున్నాను. ఆ పట్టు అయితేనే బాగుంటుంది, వేరే ఏవి బాగుండవు, షైనింగ్ ఉండదు అనమాట. ఆ పట్టు క్లాత్ అనుకోండి మంచిగా షైనింగ్ ఉంటుంది, పైపింగ్ చేసినా బాగా కనిపిస్తుంది అనమాట, మంచిగా లుక్ ఉంటుంది. అదే ఇక్కడ చూపిస్తున్నాను. ఇంకా మనకు అవసరం కదా, అవసరమైనట్టు ఖచ్చితంగా ఉండాలి. ఇవి లేకుంటే పైపింగ్ బాగోదు. కంపల్సరీ నేను 2 మీటర్స్ 3 మీటర్స్ అట్లా తెచ్చుకుంటుంటానులేండి పైపింగ్ కోసం అనేసి. అన్ని కలర్స్ తెచ్చుకున్నాను, ఎన్ని కలర్స్ తెచ్చుకున్నా తక్కువ అయితే ఉంటాయి. ఇంకా అదే ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. చాలానే తెచ్చుకున్నా, ముందువి కూడా ఉన్నాయి. ఇంకా అన్ని కలర్స్ ఆల్మోస్ట్ నాకు గుర్తొచ్చిన కలర్స్ కాడికి బ్లూ, రెడ్, ఆనంద్ బ్లూ, నేవీ బ్లూ, సిమెంట్ కలరు అట్లా అన్నీ తెచ్చుకున్నాను అనమాట. అవే ఇక్కడ చూపిస్తున్నాను. అన్ని మీటరు 2 మీటర్సు అట్లా, ఎందుకంటే ఎక్కువే తెచ్చుకుంటుంటాను అనమాట. కొంచెం ఎక్కువ యూజ్ అయ్యే కలర్స్ అయితే ఇంకా ఎక్కువనే తీసుకుంటా. ఇంకా ఇవి తీసుకెళ్ళనీకే మర్చిపోయినా. వీటికి కూడా కరెక్ట్గా లోపల హాఫ్ పట్టు కానీ హాఫ్ పట్టు కానీ సాటిన్ కానీ అట్లా వేస్తే బాగుంటుంది. వేయకుంటే అసలు బాగోదు, ఖచ్చితంగా అవి వేయాలి. ఇంకా అదే చూస్తున్నాను, వేరే ఏది మ్యాచ్ అయితే లేదనమాట. ఇవి తీసుకెళ్లాల్సింది, ఎందుకంటే అన్ని లైట్ కలర్స్ ఉన్నాయి కదా, గుర్తులేదు. ముందు ఉన్న దానిలో ఏమన్నా ఉన్నాయేమో అని చూస్తున్నాను, కానీ ఇంకా అవి కూడా కలర్స్ అటు ఇటునే ఉన్నాయన్నమాట. అవి చెక్ చేస్తున్నా. అదో ఇట్లా మీటర్ అట్లా తెచ్చి పెట్టుకుంటుంటాను అనమాట. దేనికి యూజ్ అయితే అది మనకి ఎప్పుడు కావాలంటే అప్పటికప్పటికి సడన్గా అంటే ఇంకా అసలు కుదరదు కదా, వెళ్ళలేం బయటికి, వర్క్ అర్జెంట్ ఉంటుంది. ఇంకా అందుకోసం ముందే స్టాక్ పెట్టుకుంటాను నేను ఎప్పుడైనా అంతే. చూడండి, ఇది లైనింగ్ పెడితేనేమో అసలు ఏం బాగాలేదు కదా, కంపల్సరీ దీనిలకు అదే పెట్టాలి. ఏంటిది, సాటిన్ వేసి లోపల లైనింగ్ వేస్తేనే బెస్ట్ అనమాట. అట్లా పెడితే బాగోదు, డల్. ఇప్పుడు చూడండి, నేను ఇది పెడుతున్నా, ఏంటిది ఆఫ్ పట్టు పెట్టినందుకు మంచిగా షైనింగ్ అనిపిస్తుంది అనమాట. కానీ ఇది కూడా మ్యాచ్ అవ్వలేదు. అది ప్యారెట్ గ్రీన్ కదా, ఇదేమో లైట్ పిస్తా గ్రీన్. అది ఇంకా చూస్తున్నా ఏమన్నా ఉంటాయేమో అనేసి ఇట్లా మీటర్ అలా తెచ్చి పెట్టుకుంటుంటాను అనమాట. అది కూడా దానికి మ్యాచ్ అవ్వలేదు. ఇది డార్క్ ఉంది, అది లైట్ ఉంది. అదే ఇవన్నీ చూసుకుంటున్నాను అనమాట, ఏది మ్యాచ్ అవుతుందా అని చూస్తే ఏది అవుతలేదు. చీర ఒక కలర్ వస్తుంది, బ్లౌజ్ ఒక కలర్ వస్తుంది చూడండి. అందుకోసం ఇంకా ఒకసారి చూసుకొని మళ్ళీ వెళ్ళినప్పుడు కంపల్సరీ ఇంకా గుర్తుపెట్టుకొని ఇంకా లైనింగ్లు అవి కూడా తెచ్చుకునేది ఉందన్నమాట. సో అప్పుడు వెళ్ళినప్పుడు తెచ్చుకుందాంలే అనేసి ఇంకా చూస్తున్నాను. ఇంకా ఏమన్నా పెద్ద ముక్కలు ఉన్నాయేమో అని చూస్తున్నా. ఎప్పుడు వెళ్ళినా ఖాళీగా అయితే రానన్నమాట. 1కి 4 ఎక్స్ట్రానే స్టాకే పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే మనకు ఎప్పుడు ఏమి అవసరమైతాయో తెలియదు కదా, ఎప్పుడు ఎవరికి ఏ కలర్ కావాల్సింది ఉంటుందో కూడా మనకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి. సో అందుకే ముందే అన్నీ తీసి పెట్టుకుంటేనే మనకు మంచిది. ఇంకా ఇదేమో ఆఫ్ వైట్ అనుకుంటా, ఇంకా బ్లాక్, గ్రీన్ పాచి గ్రీన్. ఇంక ఇదైతే చాలానే తెచ్చుకోయినా, అన్ని మీటర్ ముక్కలు కట్ చేసి పెట్టినానులేండి. ఒకసారి ఒక 5 మీటర్స్ ఏమో తీసుకున్నా ఉండిందనేసి. ఎక్కువే తీసేసుకుంటా, మనకి ఏం వేస్ట్ అయ్యేది ఏమి ఉండదు, యూజ్ అవుతూనే ఉంటాయన్నమాట ఎప్పటికో ఒకసారికి. ఇంకా అందుకోసం నేనైతే అసలు కాంప్రమైజ్ అవ్వను వాటిలో. 2 మీటర్లు అట్లా తీసుకుంటూనే ఉంటానులేండి. మనకి ఎప్పుడు అవి అవసరమవుతాయో తెలియదు కదా, అందుకోసం. ఇంకా ఇందులో కూడా తెచ్చినప్పుడల్లా ఒక బ్యాగ్లో తెచ్చుకుంటుంటాను, ఇంకా అవి ఎట్లానే పెట్టేస్తుంటా. ఇది టిష్యూ అనమాట. ఇదైతే తానులే తీసుకుంటుంటానులేండి 10 మీటర్లు అట్లా, ఎందుకంటే బ్లౌజులకు కూడా యూజ్
కొంటానన్నమాట. ఎవరికన్నా మ్యాచింగ్ కావాలంటే గోల్డ్ అట్లా కాపరా అది ఇంకా అది ఇవన్నీ పెద్ద పెద్ద మొక్కలు ఉండేటివన్నీ ఒక కవర్లో పెడుతున్నాను తీసి. ఇంకా చిన్న చిన్నవన్నీ ఒక దాంట్లో పెట్టేస్తున్నాను అనమాట. అన్నీ తీసినప్పుడే మనకు కనిపిస్తుంటాయి, ఇంక కనిపించినప్పుడే పెట్టేసుకుంటూ ఉండాలి కదా. ఇక్కడ బ్లాక్ ఏమో దొరికింది ఒకటి, బ్లాక్ లేదనుకొని తెచ్చుకున్నా, కానీ బ్లాక్ ఉండింది ఆల్రెడీ. ఇంకా ఇది కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇది మీటర్ ముక్కనే ఉంది. ఇంక ఇట్లాంటివన్నీ మనకు ఎక్కువ యూజ్ ఉంటాయి. బ్లాక్ రేర్ కలర్స్ అదే ఎక్కువ మనకు యూజ్ అవుతుంటాయి అన్నమాట. సిల్వర్ కానీ బ్లాక్ కానీ మెరూన్ కానీ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఉంటాయి కదా, వేస్తుంటాము. ఇది ఎల్లో. ఇంకా చిన్న చిన్నవన్నీ ఇట్లనే బ్యాగ్లోనే వేసేసి పెద్దవి మాత్రమే ఒక కవర్లో పెట్టేద్దామనేసి కనిపించినాయి కదా అని తీస్తున్నాను. ఇక్కడ పింక్, ఇంకా ఆల్మోస్ట్ అన్ని కలర్స్ తెచ్చుకుంటానులేండి. ఇది అది అనేది ఏమి ఉండదు, అన్నీ తెచ్చుకుంటుంటాను, అన్నీ పెట్టేస్తుంటా. ఇంకా ఇక్కడ ఒకటి వర్క్ కూడా వేసినాను, దానికి స్టోన్స్ పెట్టాలి. అదొకటి ఫస్ట్ దారాలన్నీ కట్ చేస్తే వర్క్ అయితే చాలా బాగా వచ్చింది. దానికి దారాలు అవన్నీ కట్ చేయాలి. ఇంకా లైనింగ్లు అవి కూడా కట్ చేసి వాటిని కటింగ్ చేసేసి, ఇవన్నీ లైనింగ్లు వాష్ అయిపోయినాయి, ఇంకా కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసేస్తే ఒక పని అయిపోతుంది. కటింగ్ రెడీ ఉందంటే వర్కర్స్కి కూడా ఫాస్ట్గా అవుతుంది కదా పని. ఇంకా అందుకని ఎవరివి ఎన్ని ఉన్నాయనేది ఒకసారి చెక్ చేస్తున్నాను ఇక్కడ అన్నీ. ఇంకా ఇవన్నీ ఒకసారి ఎంచుకొని ముందు ఒక బ్లౌజ్ అయితే కటింగ్ చేసి ఇచ్చినాను, అది ఓకే అన్నారు. ఇంకా తర్వాత నెక్స్ట్ చేస్తున్నామంట. ఇక్కడేమో ఇది ఇవి అసలు ఎన్నిసార్లు చూసుకున్నా చూస్తూనే ఉండాలనిపిస్తుంది అనమాట. వీటికి సాటిన్ పెడితే ఎలా ఉంటుంది, లైనింగ్ పెడితే ఎలా ఉంటుంది, అట్లా చెక్ చేసుకుంటున్నా. చాలా బాగా నచ్చినాయి నాకు, అసలు చాలా బాగున్నాయి ఇవి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. అదే వీటికి కంపల్సరీ సాటిన్ పెట్టే లైనింగ్ పెట్టుకోవాలా, ఊక అట్లనే పెడితే బాగోదన్నమాట. ఇవి బ్లౌజులు రెడీ అయినాక కూడా మీకు కంపల్సరీ చూపిస్తాను. లోపల అదే సాటిన్ లైనింగ్ అట్లా వేసినాక బ్లౌజులు ఎట్లా వచ్చినాయి ఏంటి అనేది కూడా ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కదా, సో ఇవి కూడా షేర్ చేసుకుంటాను అనమాట. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.